విద్య, వైద్యము, ఆకలి ఇవన్నీ వాళ్ళ ప్రాథమిక హక్కులు. ఈ హక్కులను కాలరాసేస్తున్నారు. వాళ్ళకు నోరు లేదని చెప్పేసి వాళ్ళ నోరు నొక్కేస్తున్నారు. రోజు ఎక్కడ చూసినా వాళ్ళ పైన అబ్యూజులు జరుగుతున్నాయి. వాళ్ళకందించాల్సిన ప్రేమ, వాళ్ళకందాల్సిన విద్య, వాళ్లకు ఆకలి ఇవన్నీ భిక్ష కాదు వారి హక్కులు. ఈ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళపై ఉంది. ఏం చేయాలి మనం? ఏం చేస్తే చిన్నారుల హక్కులను కాపాడగలుగుతాం? పిల్లలపై జరిగే అన్యాయాలను మౌనంగా చూస్తూ ఉండకుండగా ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా దానిపైన పోరాటం చేయాలి. ఎక్కడ పిల్లలకు అన్యాయం జరిగినా, ఎక్కడ బాల కార్మికులుగా పనిచేస్తున్నా వెంటనే స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అభద్రతకు గురి కాకుండగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆన్‌లైన్‌లో పిల్లలకు రక్షణ కల్పించాలి. బాల కార్మికులు లేని వ్యవస్థను తయారు చేయాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యము, వాళ్లకు ఆకలి తీరే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.